దేశవ్యాప్తంగా అమలు చేయాల్సినటువంటి అంశం. తెలంగాణలో ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో డ్రగ్స్ని కట్టడి చేయాలంటే ఏ కాలేజీలో అయితే డ్రగ్స్ దొరుకుతాయో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా, అదే సందర్భంలో ఏ స్టూడెంట్ దగ్గర దొరుకుతుందో ఆ స్టూడెంట్ అడ్మిషన్ రద్దు చేయాలి అన్నటువంటి. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే తమ బిడ్డలు డ్రగ్స్ వాడుతున్నారన్న తల్లిదండ్రులకు తెలియట్లేదా? తెలుస్తోంది. వాళ్ళ కట్టడి చేయలేకపోతున్నారు, లేదా తెలియట్లేదు. అప్పుడు యాక్షన్ తీసుకుంటే కానీ తెలియదు. ఇది 3 అంచెల విధానం ఉండాల్సి ఉంది. ఒకటి, ఫస్ట్ ట్రిప్ డ్రగ్స్తో పట్టుబడినప్పుడు పిలిచి తల్లిదండ్రుల్ని కౌన్సిలింగ్ ఇప్పించాలి. తల్లిదండ్రులకి, అబ్బాయికి కూడా, అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి. రెండవసారి మళ్ళీ డ్రగ్స్తో దొరికితే కనుక కొన్ని నెలల పాటు సస్పెన్షన్ లాంటిది ఉండాలి. మూడోసారి సాంతం డిస్మిస్ చేయాలి. లేకపోతే ఏమైపోతుందంటే వేరే వైపుకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఏమైనా తప్పుడు మార్గంలో అంటే వేరే వాళ్ళు ఒక స్టూడెంట్ నిరికించాలంటే వాళ్ళ బ్యాగ్లో పెట్టచ్చు కదా, అట్లాంటిది ఏదైనా ఉందంటే కనుక వాళ్ళు శాంతం విక్టిమ్ కాకుండా ఉంటారు. ఈ విషయంలో స్టూడెంట్స్ విషయం కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.